మీ ఛానల్లోకి మీకు అలాగే ప్రేక్షకులకు కూడా నా నమస్కారాలు సార్. నేను క్లారిటీగా ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను. ఈ కేసు పూర్వపరాలన్నీ కూడా మనం వార్తల్లో వచ్చిన దాని మేరకు, అలాగే మా పార్టీ నుంచి విడుదల చేసినటువంటి సమాచారం మేరకు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇది కేసు కాదు. తల్లికి, చెల్లికి, విజయమ్మ గారికి, షర్మిలమ్మ గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసు వేశారు అంటున్నారు. అది కేసు కాదండి. దయచేసి తెలుసుకోవాల్సినటువంటి విషయం. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తండ్రిగా వారి సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా కుమారుడికి, షర్మిలమ్మ కుమార్తెకి ఇద్దరికి కూడా సమాన వాటాలు పంపిణీ చేయటం ఆల్రెడీ జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒక ఎంఓయు చేసినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓయు చేసినప్పటికీ 10 సంవత్సరాలైంది రాజశేఖర రెడ్డి గారు మరణించి. ఆ 10 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు చేశారు. ఆ వ్యాపారాల్లో ఆయన విజయం సాధించి చాలా వ్యాపారాల్లో అగ్రగణ్యంగా ఎదిగారు. ఎదిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద ప్రేమతో, చెల్లెల మీద ప్రేమతో 2019 సంవత్సరంలో అను వ్యాపారాల్లో సంపాదించిన ఆస్తులలో కూడా 40% నేను నా చెల్లెలకు ప్రేమతో ఇస్తానని చెప్పి ఒక ఎంఓయు చేశారు. ఆ ఎంఓయు చేసిన ప్రకారం వాస్తవంగా ఆలోచిస్తే ఇది రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తి కాదు. రాజశేఖర రెడ్డి గారు సంపాదక ద్వారా వచ్చినటువంటి ఆస్తి వాటాలు పంపకాలు సమానంగా జరిగిపోయినాయి. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ ఆస్తులైతే వ్యాపారాల ద్వారా సంపాదించారో ఆ ఆస్తులలో 40% నేను ఇస్తాను అని చెల్లెమ్మకి జగన్మోహన్ రెడ్డి గారు అనటం తప్ప అన్నారు. అన్న తర్వాత 2019లో అన్నటువంటి ఈ సబ్జెక్టు ఇన్నేళ్లలో కూడా చర్చలోకి రాలేదు. కానీ 24వ సంవత్సరంలో చర్చలోకి వచ్చింది. గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా సహాయ సహకారాలతో ఈ అంశాన్ని బయటికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎంఓయు అయితే చేశారో వారికి తెలియకుండా సరస్వతి పవర్స్ లో కొన్ని షేర్స్ బదలాయింపు జరిగాయి. ఆ బదలాయింపు జరిగేటప్పుడు ఆ సరస్వతి ఆస్తులకు సంబంధించి కూడా కోర్టు వారు స్టేటస్ కో విధించారు. అంటే ఈ ఆస్తులన్నీ కూడా ఈడీ సీజర్ లో ఉన్నాయి. సీజర్ లో ఉండేటప్పుడు స్టేటస్ కో విధించేటప్పుడు ఆ బదలాయింపులు ఏవైతే జరిగాయో ఆ బదలాయింపులు జరిగిన కారణంగా చట్టపరంగా, న్యాయపరంగా ఇది నేరం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా షర్మిలమ్మ గారు, విజయమ్మ గారు చేసినటువంటి ఈ బదలాయింపుల వల్ల మరి కేసులో ప్రమాదం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి స్టేటస్ కో వైలేట్ అయినట్టు వస్తుంది. అంటే కంటెంప్ట్ ఆఫ్ ది కేసు అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఆర్డర్ అవుతుంది. అంటే కోర్టు ఆర్డర్స్ ని ఉల్లంఘించినట్టు అవుతుంది. కనుక ఈ బదలాయింపుల్లో ఇలా జరిగినాయి. నేను ఎంఓయు 2019లో ఇచ్చాను. ఆ ఎంఓయులో ఇలా బదలాయింపులు జరిగిన కారణంగా నా ప్రమేయం లేకుండా జరిగాయి కాబట్టి కోర్టు వారి దృష్టిలో నేను ఒక అప్లికేషన్ మీన్స్ ఎన్ ఇంటిమేషన్ త్రూ అప్లికేషన్. ఇట్ ఈస్ నాట్ ఏ పిటిషన్. ఇది పిటిషన్ కాదు. అప్లికేషన్ ద్వారా ఈడీ వారికి అంటే కోర్టు వారికి వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం చెల్లెం మీద ప్రేమతో, తల్లి మీద గౌరవంతో, ప్రేమతోని ఆయన ఇస్తామన్న ఆస్తులు ఆయన స్వార్జితమైనవి. అది తండ్రి గారి ద్వారా వచ్చినటువంటి కాదు సార్. ఆస్తులు వేరు, వ్యాపారాలు వేరు. ఆస్తులు అన్నవి తండ్రి ద్వారా, తాతల ద్వారా సంక్రమిస్తాయి. వ్యాపారాలు అన్నవి మనం వ్యక్తిగతంగా ప్రారంభించుకుంటాం. వ్యక్తిగతంగా ప్రారంభించిన దానిలో వచ్చినటువంటి లాభాలు, నష్టాలు ఉంటాయి. ఆ లాభాలు, నష్టాలని పక్కన పెట్టి లాభాల్లో మాత్రమే షర్మిలమ్మకి వాటా ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నేను నష్టాలంటే ఎందుకు చెబుతున్నానంటే ఏ ఆస్తుల కోసం, ఏ వ్యాపారాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కేసులు అనుభవించారో, 16 నెలలు జైల్లో ఉన్నారో, ఆ జైల్లో ఏ బాధ అయితే అనుభవించారో, ఏ కష్టం అయితే అనుభవించారో, ఏ కోట్ల మెట్టు అయితే ఎక్కారో ఆ మెట్లు ఎక్కేదానిలో షర్మిలమ్మకి షేర్ లేదు. అంటే కష్టాల్లో షేర్ లేవు, బాధల్లో షేర్ లేవు, నష్టాల్లో షేర్ లేవు, లాభాల్లో మాత్రం షేర్లు.
ఇది ఎంతవరకు న్యాయం సార్? జరిగిన వాస్తవం మీ ఛానల్ కి నేను క్లారిటీగా తెలియజేస్తున్నాను. ఇది పిటిషన్ కాదని తెలియజేస్తున్నాను. ఇట్స్ అన్ ఇంటిమేషన్ త్రూ అప్లికేషన్. దాన్ని ఎల్లో మీడియాలో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా తప్పుడు సమాచారం ఇస్తూ ఇవన్నీ సృష్టిస్తున్నారండి. ఇది అభూత కల్పనలండి. మనం చూసుకుంటే దేశంలో ప్రతి ఇంటిలో కూడా ఈ గొడవలు ఉన్నాయి, ప్రతి వ్యవస్థలో కూడా ఉన్నాయి. ఈ గొడవల్ని అనవసరంగా రచ్చకేడ్చడం, ఈ వ్యవహారం కోర్టులో ఉండేటప్పుడు మాట్లాడకూడదు. నేను గాని మీరు గాని ఎవరు గాని మాట్లాడకూడదు. కోర్టు నిర్ణయం ప్రకారమే ఇవన్నీ ఉంటాయి. కోర్టు ఒకవైపు నిర్ణయాలు ఇంకా తెలియజేసే లోపే, కోర్టు జడ్జిమెంట్ వచ్చే లోపే ఇలాంటి మాట్లాడటం కూడా ఇది కరెక్ట్ కాదు. న్యాయపరంగా ఇది కరెక్ట్ కాదు. అసలు వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకూడదండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ లో వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం అనవసరం. అది వాళ్ళ కుటుంబ గొడవ. ఆ కుటుంబ గొడవ కోర్టు వివాదాల తర్వాత నెరవేరుతుంది. దాన్ని ఇంత రచ్చ చేసి చంద్రబాబు నాయుడు ఏంటంటే ఏదైనా ఒక చర్చ జరుగుతుండేటప్పుడు పరిపాలన మీద